హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు జీపీఓకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది. అండ్ ఇక్కడ సీసీఎల్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఐడీస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు 1/4/2025కి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఏదైతే జీపీఓకి సంబంధించినటువంటి పోస్టెస్ ఉన్నాయో గ్రామ పాలన ఆఫీసర్ 10,954 వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ డ్యూటీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా మనకు పే స్కేల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ పర్సన్ ఆఫ్ జీవో ఎంఎస్ నెంబర్ 129 ప్రకారం రెవెన్యూ సర్వీసెస్ 2 డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 29/3/2025 ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ CCLAకి సంబంధించి issues this notification for the appointment of గ్రామ పాలన ఆఫీసర్ డ్యూలీ టేకింగ్ ద ఆప్షన్ ఫ్రమ్ ది XVRO VRS సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే అంతకుముందు మనకు డిసెంబర్లో మనకు వీరికి సంబంధించినటువంటి XVRO కానీ VRAకి సంబంధించినటువంటి విల్లింగ్ ఆప్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత డాటా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా మనకు మళ్ళీ విల్లింగ్ ఆప్షన్స్ అనేది పెట్టడం అయితే జరిగిందండి ఈ XVRA అండ్ VRO పోస్టులకు సంబంధించి. టోటల్గా ఇవి వచ్చేసి మనకు 10,954 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి గ్రామ పాలన ఆఫీసర్స్ అండి. ఇవి టోటల్గా మనకు 10,954 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి జీపీఓ వాళ్ళకి అపాయింట్మెంట్ చేంజ్ చేసి అంటే నార్మల్గా VRO VRA XVRAకి సంబంధించి వాళ్ళని అయితే అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది. అండ్ జీపీఓలుగా అపాయింట్మెంట్ అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ఒకవేళ మీరు జీపీఓలుగా పదోన్నతి కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రాడ్యుయేట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఇంటర్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఎవరైతే XVRO కానీ VRA కానీ ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే, అంటే ఇంటర్మీడియట్ అర్హతతో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ జీపీఓలుగా పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా కొన్ని జీవోస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్మీడియట్ అండ్ మ్యాక్సిమం టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఈస్ట్ వైల్ VRO VRAకి సంబంధించి చూసుకోవచ్చండి. అండ్ రెగ్యులర్ సర్వీసెస్ నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టర్స్లో ఎవరైతే 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే జీపీఓలుగా పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ కంప్లీట్ అప్లికేషన్ ఈస్ బిఫోర్ 16/4/2025 వరకు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇది వచ్చేసి కొత్త వాళ్ళకైతే కాదు, అండ్ పాత VROగా VRAలుగా పనిచేసిన వాళ్ళకి మాత్రమే. అండ్ అడ్రస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కడ మీరు సబ్మిట్ చేయాలంటే The interested VRO VRAs may be applied in the Google form లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉందండి. అక్కడ నుంచి పాత VROs ఎవరైతే ఉన్నారో వాళ్ళు విల్లింగ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఫిజికలీ సైన్ ద కాపీ హ్యావ్ టు సబ్మిటెడ్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ అపాయింట్మెంట్కి సంబంధించి అంటే ఈ XVRO కానీ VRAకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి జీపీఓలుగా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఎట్లా ఇస్తారంటే ద పోస్టెస్ షిల్ బి ఫిల్డ్ బై ద ఈస్ట్ వైల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ VROs హ్యాస్ బీన్ redeployed in various other departments as well as former village revenue assistant VRAs who has been recognized by the observed in the regular posts of the cadre of junior assistant and record assistant కింద రెగ్యులర్ పోస్టులో ఎవరైతే ఉంటారో సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ వారికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్తో మనకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్కోప్ ఆఫ్ వర్క్ ఏ విధంగా ఉంటుందంటే ఈ జీపీఓ వాళ్ళకి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయంటే రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రామ పాలన ఆఫీసర్ షుడ్ బి ఇంక్లూడ్ బట్ నాట్ లిమిటెడ్ టు ది ఫాలోయింగ్ అండి. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ ఏమైనా విలేజ్లోకి సంబంధించినటువంటి అకౌంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని మెయింటైన్ అయితే చేసుకోవడం జరుగుతుంది వీళ్ళు. అండ్ కండక్టింగ్ ద ఎంక్వైరీస్ ఫర్ ది ఇష్యూనెన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్ అండి. ఇష్యూ చేసే సర్టిఫికేట్స్ లైక్ కళ్యాణ లక్ష్మి గానికి సంబంధించినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో లైక్ ఇక్కడ మనకు నార్మల్గా గ్రామ పాలనకు సంబంధించి చూసుకున్నట్లయితే
పన్నుకు సంబంధించి ఎక్కువగా మనకు ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో నీటి పన్ను కానీ లైక్ హౌస్ ట్యాక్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అండ్ ఎలాంగ్ విత్ మనకు క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కాబట్టి చూసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మనకు ల్యాండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవడం జరుగుతుంది. అండ్ కండక్టింగ్ ద ఎంక్వైరీస్ రిగార్డింగ్ టు ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్ అండ్ వాటర్ బాడీస్. లైక్ ఏవైతే మనకు విలేజ్లో చెరువులకు సంబంధించినటువంటి వాటర్ బాడీస్ ఉంటాయో వారికి సంబంధించి చూసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. అండ్ ఇన్వెస్టిగేటింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిప్యూటీస్ లైక్ సర్వేస్ టైప్లో, అంటే నార్మల్గా ఆర్ఐ టైప్లో వీళ్ళు చూసుకోవడం అయితే జరుగుతుందండి. అండ్ పర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ద ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వీళ్ళు చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అసిస్టింగ్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ కూడా వీళ్ళకి పెట్టడం అయితే జరుగుతుంది. లైక్ ప్రోటోకాల్ ఆఫీసర్స్గా కూడా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అండ్ కోఆర్డినేటింగ్ విత్ ద ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లైక్ ద విలేజ్ క్లస్టర్ అండ్ ద మండల్ లెవెల్స్లో క్లస్టర్కి సంబంధించి కూడా ఉంటుంది వీళ్ళకి. అండ్ అండర్టేకింగ్ అదర్ డ్యూటీస్ ఆఫ్ entrusted by the government of Chief Commissioner of Land Administration, డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఆర్డీఓ ఆర్ తహసీల్దార్కి సంబంధించి ఉండడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి స్కిన్నింగ్ టెస్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి వీళ్ళు. అండ్ షిల్ బి కండక్టెడ్ టు ది ఎన్వాల్యుయేట్ ద కంపెటెన్సీ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జీపీఓ. ద టెస్ట్ షిల్ యాక్సెస్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ టు ఎన్ఫోర్మేషన్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద ఎఫిషియన్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఖచ్చితంగా స్కిన్నింగ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అథారిటీ ఆఫ్ సెలక్షన్ అపాయింట్మెంట్, అథారిటీ వాళ్ళు ఎలా సెలెక్షన్ చేస్తారంటే గ్రామ పాలన ఆఫీసర్ షిల్ బి అండర్ టేకెన్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA వారు వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ ఎనీ ఆఫీసర్ డిజగ్నేటెడ్ బై CCLA అండ్ DG హైదరాబాద్ ఫర్ దిస్ పర్పస్. And the allotment districts shall be made the appointment గ్రామ పాలన ఆఫీసర్ షిల్ బి 1/1 డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్సైన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ కండిషన్స్ ఉండడం జరిగిందండి. సర్వీస్ రూల్స్ గవర్నింగ్ ద పోస్ట్ ఆఫ్ GPO షిల్ బి ఫార్మ్ డ్యూ టు కోర్స్. అండ్ ద పే స్కేల్ అండ్ పే ఇన్ GPO పోస్ట్ షిల్ బి సేమ్ యాజ్ వాట్ బీయింగ్ డ్రాన్ బై ద అప్లికెంట్ ఇన్ ద ప్రజెంట్ పోస్ట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి సంబంధించినటువంటి పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. ద ప్రీవియస్ సర్వీస్ రికార్డెడ్ బై ద ఈస్ట్వైల్ VRO VRS షిల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ ద సీనియారిటీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ప్రీవియస్ సర్వీసెస్లో ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి VRO VRA కానీ షిల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ ద టువర్డ్స్ సీనియారిటీ అండి అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవల్ మిట్టల్ గారు అయితే ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. మీకు ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ని డిలీట్ చేయడం జరిగిందండి. మీకు వీటికి సంబంధించినటువంటి ఒకవేళ లింక్స్ కావాలనుకుంటే నేను ప్రొవైడ్ చేస్తాను, లేదంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు డైరెక్ట్గా DM చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా నాకు ఒక మెసేజ్ DM చేయండి, నీకు ఫార్వర్డ్ చేస్తా. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.